అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాలు అంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. కీర్తన గ్రంథంలో నుంచి 104వ కీర్తన 27వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 104వ కీర్తన, సామ్స్ 104:27. తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తగిన కాలమున ఈరోజు దేవుడు మనకి ఆహారం అనుగ్రహించబోతున్నాడు. అయితే మనము దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకోవాలి. పక్షుల గురించి దావీదు మరి మాట అంటున్నాడు. ఆ పక్షులట తగిన కాలమున దేవుని గురించి ఈ కీర్తన 104వ కీర్తన అంతా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన ఏమైనాడో, ఎలాంటి దేవుడు ఆయన. చూడండి, ఆయన మహాత్మ్యం కలిగిన మహాదేవుడు, గొప్ప దేవుడు ఆయన. కాబట్టి అలాగా ఈ యొక్క ఎలాంటి గొప్ప దేవుడు ఆయన, ఏమైనాడు ఆ దేవుడని వివరిస్తూ కీర్తన ఆయన గొప్పతనం గురించి రాస్తున్నాడు మన కీర్తనకారుడైనటువంటి దావీదు. ప్రైజ్ ది లార్డ్. అది ఈ ఆకాశ పక్షులట చూడండి, వాటికి కూడా దేవుడు తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు మనిషికి జ్ఞానం ఉందా? పక్షులు ఇవన్నీ కూడా దేవుని యొక్క దయ కొరకు, జీవరాశులు ఇవన్నీ కూడా దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. ఈరోజు మనము అన్ని విషయాల్లో దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకొని ఉండాలి మనం. అప్పుడు తగిన కాలమందు దేవుడు మనకి మంచి ఆహారమును సమస్తమును సమకూర్చి మన కుటుంబంలో జరిగిస్తాడనమాట. ఓర్పు సహనం అనేది ఎంతో అవసరం మనకి. అవును కదా? నయోమి ఓర్పు సహనం లేదు. ఆమె దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టాల్సినది విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశానికి, ఆ యొక్క మోయాబు దేశం వ్యభిచారంతో నిండి ఉన్న ఆ ప్రాంతానికి పోయి నేను ఆస్తిని సంపాదించుకోవాలని వెళ్ళిపోయింది. దేవుని యొక్క బిడ్డలు వీళ్ళు దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకోవాలి కదా. కష్టం వచ్చిందని బెత్లెహేము రొట్టెల ఆమె యొక్క ఇల్లు విడిచిపెట్టి, బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. అది ఎవరు? నయోమి. కానీ దేవుడు ఈ యొక్క బెత్లెహేములో ప్రజలందరికీ సమృద్ధి అయిన ఆహారం ఇస్తున్నారని ఒక మనిషి ద్వారా తెలియజేశాడు ఆమెకి. ఆ తర్వాత మళ్ళా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, సమస్తం కోల్పోయింది. అదే ఇక్కడ ఆ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తట్టుకోనంటే, నిలబడి ఉంటే, బెత్లెహేము పురంలోనే ఉండుంటే, ఆ బెత్లెహేమును దేవుని యొక్క రొట్టెల ఇంట్లో, దేవుని ఇంట్లో ఉండుంటే, నయోమి మరి ఆ కొడుకుల్ని, యజమానుల్ని అంతా కోల్పోయిండేదా? అన్నీ కూడా ఆమెకి మిగిలి ఉండేది. కాబట్టి దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకోవాలి. ఈరోజు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకులు, ఇబ్బందుల్లో, బాధల్లో, అనారోగ్య సమస్యల్లో దేవుని మనం తృణీకరించి నేను అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా చేస్తే బాగవుతుంది, నాకు అంతరమే ఇచ్చుకుంటే బాగవుతుంది, నాకు చేయి చూపించి శాస్త్రాలు చూపించాలి ఏదైనా చెప్తారు. వాళ్ళకు అక్కడికి వెళ్తే ఏదైనా చెప్తారు, నీకు ఇంట్లో కుటుంబ దోషం ఉంది, అది ఉంది, ఇది ఉంది, నువ్వు ఏదో నిమ్మకాయ దాటావు, కోడిగుడ్డు దాటావు, అందుకే నీకు బాగలేకుండా వస్తుంది, ఏదో చెప్పి నేను నమ్మించి డబ్బులు పెరికేస్తారు. కానీ దేవుని దయ కొరకు, నేను జీవం కలిగిన దేవుని నమ్మి ఉన్నాను, ఆయన దయ కొరకు కనిపెట్టుకుంటే తగిన కాలం ముందు నాకు సమస్తం అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వివాహం కాలేదు, గర్భఫలం లేదు, దేవుని యొక్క దయ కొరకు మనం కనిపెట్టుకోవాలి. వ్యాపారం కాలేదు, ఉద్యోగం లేదా, దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకో. దేవుడు అద్భుతమైన రీతిలో నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారాన్ని దీవిస్తాడు. తగిన కాలం ముందు, తగిన సమయంలో నీ గర్భఫలాన్ని దీవిస్తాడు దేవుడు. తగిన సమయంలో నీకు వివాహ సంబంధం సమకూరుస్తాడు దేవుడు. దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకో. ఎందుకో నాకు గర్భం లేదు, ఏమో దోషం ఉన్నట్టుందని అంతలకలికి వెళ్ళి తిరిగి డబ్బంతా నష్టపరుచుకొని మనసు పాడు చేసుకొని ఏమేమి చెప్పించావంటే ఏం ప్రయోజనం లేదు. కానీ గర్భఫలం దేవుడిచ్చే బహుమానం.
వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. నీకు సాటి వచ్చిన సహాయాన్ని ఇవ్వగలిగిన పరిశుద్ధుడైన గొప్ప దేవుడు. ఆయన దయ కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన దయ కొరకు నువ్వు కనిపెట్టుకుంటే తగిన కాలం ముందు నీకు వివాహం చేయగలడు, తగిన కాలం ముందు నీకు గర్భఫలం ఇవ్వగలడు, తగిన కాలం ముందు నీ గృహాన్ని దేవుడు కట్టగలడు, తగిన కాలం ముందు నీకు సమస్తం అనుగ్రహించగలడు, తగిన కాలం ముందు నీ బిడ్డలకు ఉద్యోగం ఇవ్వగలడు, తగిన కాలం ముందు నీ కుటుంబాన్ని అంతా కూడా సమకూర్చి ఉన్నతమైన స్థితిలో నడిపించగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. వ్యాపారం లేదు బాధపడుతున్నావు, తగిన కాలం ముందు నీకు వ్యాపారాన్ని దేవుడు సమకూరుస్తాడు. బాధపడకు, నమ్మకంగా చేయి. నమ్మకంగా ఉన్న దేవునికి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి 136 కీర్తన 25వ వచనంలో, 136 కీర్తన 25వ వచనం, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త, చూడండి, జీవులకు ఆయన ఆహారం ఇచ్చే దేవుడు, పక్షులకు ఆహారం ఇచ్చే దేవుడు. ఈరోజు నీకు మంచి ఆహారం, అంతకన్నా శ్రేష్టమైన నీకు, నీ కుటుంబానికి నీకు మంచి ఆహారం ఇవ్వలేడా? మంచి ఉద్యోగం ఇవ్వలేడా? మంచి వ్యాపారం ఇవ్వలేడా? నీకు గర్భఫలం ఇవ్వలేడా దేవుడు? వాటిని, పక్షుల్ని, జీవుల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఈరోజు నిన్ను మర్చిపడతాడా? మర్చిపోడు. ఈ జ్ఞాపకం ఉంచుకో. ఆయన ఎలాంటి దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు దావీదు అంటున్నాడు, ఆయన గొప్ప దేవుడు, మహాత్మ్యం కలిగిన మహా గొప్ప దేవుడు. ఆయన జీవరాశుల్ని, జీవుల్ని, పక్షుల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. నిన్ను మర్చిపోతాడా? అయితే నువ్వు చేయాల్సిన పని ఆయన దయ కొరకు కనిపెట్టుకోవాలి. పక్షులట ఎంత జ్ఞానవంతమైన పక్షులు, చూడండి, అవి దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుంటున్నాయి. మరి నువ్వు దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుంటున్నావా? ఏదైనా కష్టం వస్తే దేవుడు లేడు, ఏం లేడు అని చెప్పేసి సనుక్కుంటూ, గొనుక్కుంటూ, ఏడుస్తూ ఎక్కడికైనా పారిపోతున్నావా? మనసును పాడు చేసుకోకు. ఈరోజు దేవుని దయ కొరకు నువ్వు కనిపెట్టుకో. తగిన కాలం ముందు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. సమస్త విషయంలో, ఆరోగ్యం విషయంలో, వ్యాపారం విషయంలో, ఉద్యోగం విషయంలో, గర్భఫల విషయంలో, వివాహ విషయంలో, సమస్తం దేవుడు తగిన కాలం ముందు నీకు మంచి ఆహారం ఇవ్వబోతున్నాడు. సమస్తం ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు దేవుని యొక్క దయ కొరకు నువ్వు కనిపెట్టుకో. ఎదురు చూడు, నిరీక్షణ ఉంచు, కొంచెం నిరీక్షణ ఉంచు, ఓపికతో. దేవుడు తగిన కాలం ముందు సమస్తము దేవుడి చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన నీకు ఇవ్వడానికి సమర్థుడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక. ఈరోజు మరి కొంతమంది మెసేజ్ పెట్టారు, ఎవరో పిల్లలు, చిన్న చంటి పిల్లలకు బాగలేక బాధపడుతున్నారు యూరిన్ ఇన్ఫెక్షన్తో. వాళ్ళందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. భయపడొద్దు, సమాధానంగా ఉండండి. దేవుని దయ కొరకు కనిపెట్టండి. ప్రభా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వీడియో చూస్తున్న అందరూ కూడా నాయన ప్రభా మీ దయ కొరకు కనిపెట్టేవారుగా ఓపికతో నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఓర్పు, వాళ్ళకి సహనం తెచ్చేయండి తండ్రి. ఎవరి జీవితాల్లో నాయన కష్టము, నష్టము, ఆయా ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఎవరికి వివాహం కాలేదు వాళ్ళందరినీ కూడా ముట్టి నాయన వివాహ సంబంధాలు సమకూర్చండి. ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి. ఎవరో చంటి బాలుడు ప్రభా, చంటి బిడ్డ నాయన యూరిన్ ఇన్ఫెక్షన్తో, బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటుండగా ఆ చిన్న బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ప్రభా కుటుంబాన్ని ఆదరించమని, బలపరచమని ప్రార్థిస్తున్నా. ఎవరికి వివాహం కాలేదు వాళ్ళకి మంచి వివాహం సమకూర్చండి. ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళకి మంచి గర్భఫలం యేసు నామములో అనుగ్రహించబడును గాక తండ్రి. ఇంకా నాయన రోగాలతో ఉన్న వాళ్ళందరూ కూడా ముట్టండి. అయా స్వస్థపరచండి, మీ వాక్కును పంపి స్వస్థపరచండి. కుటుంబంలో సమస్యలు ఉన్న వారిని విడుదల తెచ్చండి, అప్పులు ఉన్న వారిని విడుదల తెచ్చండి. ఆయా కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చండి, ప్రేమ తెచ్చండి. మీ దయ కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా, వాళ్ళు ఎదురు చూసే బిడ్డలుగా నాయన ఓపిక తెచ్చామని ప్రతి ఒక్కరికి ప్రభా వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో ఈరోజు ఆయా మంచి ఆహారంతో తృప్తిపరచమని, తగిన కాలం ఉంది ఈ రోజు నాయన వాళ్ళ అద్భుతం జరిగించమని కుటుంబంలో యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందినా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.